నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. ఫీల్ చేస్తాం. కలెక్టర్ గారు చాలా క్లియర్గా అన్ని మీటింగ్లో చెప్తారు. వర్షం పడితే ఇలా ఉండదు, నీకు కొంచెం కూడా వర్షం పడలేదు, కొంచెం కూడా నీళ్ళు లేవు, అలా ఎప్పుడైనా ఉండదు. వర్షం పడితే ఫస్ట్ ప్రయారిటీ మేము అన్ని డ్రింకింగ్ ఇక్కడ కర్నూలులో ఎమ్మిగ్నూరులో అన్ని డ్రింకింగ్ వాటర్ కోసం ఫస్ట్ చేసిన తర్వాత మాత్రమే మేము ఈ అగ్రికల్చర్ కోసం చేస్తాం. అగ్రికల్చర్ కోసం మీరు న్యూస్లో చూస్తే ఉన్నారు, గవర్నమెంట్ ఈజ్ ఆస్కింగ్ టు షార్ట్ డ్యూరేషన్ క్రాప్ చేయడానికి వీఆర్ ట్రైంగ్, PTPMS చేయడానికి వీఆర్ ట్రైంగ్కి అందులో ఎక్కడ నీళ్ళు తక్కువ అవసరం ఉన్నాయి అది క్రాప్ చేయాలి. సో మాకు అది కోసం అగ్రికల్చర్ కోసం మేము ఆల్రెడీ ఇది ఉన్నాం. కానీ ఎంత నీళ్ళు వస్తే అది ఫస్ట్ ప్రయారిటీ మేము డ్రింకింగ్ వాటర్ కోసం ఇక్కడ, అదే తర్వాత కర్నూలులో కూడా అదే చేస్తాం. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం మాకు రాదు సార్. ఆల్రెడీ కలెక్టర్ గారు ఎవ్రీ 15 days రివ్యూ చేస్తారు. మాకు ముందు నుంచి ఇలా అవగాహన ఉన్నాయి, ఇక్కడ డ్రింకింగ్ వాటర్ స్ట్రెస్ఫుల్ ఉన్నాయి ఆదోనిలో, కర్నూలులో, ఇంకా మిగతా గ్రామంలో కూడా ఉన్నాయి. అందుకే ఎవ్రీ 15 days కలెక్టర్ గారు ఖచ్చితంగా ఏమీ రివ్యూ చేస్తే చేయలేకపోతే కూడా డ్రింకింగ్ వాటర్ ఖచ్చితంగా రివ్యూ అవుతుంది. ఇప్పుడు అంటే మన లెక్క ఎంత ఉంది సార్? ఇప్పుడు మన లెక్క ఎంత ఉంది అంటే తుంగభద్ర డ్యామ్ లోన మన వాటర్ ఇంకా ఎంత ఉంది? ఆల్రెడీ ఈ సీజన్ పోయింది నా, నెక్స్ట్ సీజన్లో మళ్ళీ అది అవుతుంది నా, రీసెట్ అవుతుంది నా. మన ఎంత ఎంత ఇది ఉన్నాయి, షేర్ ఉన్నాయి, మళ్ళీ రీసెట్ అవుతుంది నా. ఫస్ట్ ఇప్పుడు మాన్సూన్ వస్తుంది, అప్పటి నుంచి ఇప్పుడు వరకు పాత లాస్ట్ ఇయర్ మేము వాడిన తర్వాత అది పోయింది, ఇప్పుడు మళ్ళీ రీసెట్ అయింది. ఎంత మాకు వాటా ఉన్నాయి అందులో చేస్తాం. ఫస్ట్ ప్రయారిటీ మేము అగ్రికల్చర్ కాకుండా ఫస్ట్ ప్రయారిటీ మేము అగ్రికల్చర్ ఈ డ్రింకింగ్ వాటర్ కోసం చేసుకున్న తర్వాత మాత్రమే మేము అగ్రికల్చర్కు. సార్ మన మున్సిపాలిటీలో టెండర్లు లేట్ అవుతున్నాయి, ఫైల్ కూడా ముందు ఫాస్ట్గా కలడం లేదు అని స్పెసిఫిక్ చెప్పండి. మేము డిలే నిదానం జరుగుతున్నాయి. ఓకే, ఒకసారి రివ్యూ చేస్తాం. సార్ మీరు చేపట్టి 2 నెలలైన బాధ్యతలు, మీరు టౌన్లో తిరిగేటారు సార్, బస్సులు మైనస్లు ఏమున్నాయి సార్ గుర్తించి చెప్తారు. అదే ఏంటో దేంట్లో ముందున్నాం. అదే ఫస్ట్ సిన్స్ ఇక్కడే నేను ట్రైనింగ్ కూడా ఇక్కడే చేస్తాను. నా బాధ అదే, చాలా పాత టౌన్ ఇది, తర్వాత గుంటూరు, విజయవాడ, ఇది తర్వాత మున్సిపాలిటీ అయ్యాయి. అది ఆ 2 టౌన్ ఎక్కడ పోయింది, మా టౌన్ ఎక్కడ ఉన్నాయి, అది చాలా బాధగా కనిపిస్తుంది. ఇందులో ఎక్కడ వరకు మేము చేసుకోవచ్చు. ఫస్ట్ అదే ఇక్కడ రోడ్ వైడనింగ్ కొంచెం మెయిన్ రోడే ఉన్నాయి. సిన్స్ ఫస్ట్ సిటీ ఇంటర్ అయితే ఫీల్ అయితే అప్పుడే ఆ సిటీ డెవలప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు రిటైర్ అయ్యారు, ఎక్కడ సెటిల్ అయ్యాయి, ఫస్ట్ ఇంటర్ చేస్తే వీళ్ళకి ఫీల్ వస్తుంది, ఓకే ఇది బాగా సిటీ ఉన్నాయి, ఇక్కడ మేము సెటిల్ చేసుకోవచ్చు. సిన్స్ సిటీ ఈజ్ బేస్డ్ ఆన్ ది పాపులేషన్ వస్తే, ఎక్కువ మంది వస్తే అప్పుడే సిటీ గ్రో అవుతుంది. ఇక్కడ మంది ఎలా వస్తారు, ఇక్కడ ఎప్పుడైనా తిరిగితే వీళ్ళకి బాగా ఫీల్ అయితే మీన్స్ బేసిక్ ఫెసిలిటీస్ ఉంటే అప్పుడే అవుతుంది. అందుకే ఈ రోడ్ వర్క్స్, అట్లీస్ట్ మెయిన్ రోడ్ వర్క్స్, అది తర్వాత నాలా వర్క్స్, డ్రింకింగ్ వాటర్లో మేము ఫోకస్ పెట్టాం. సార్ ఇప్పుడు మన పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి కొత్త బస్ స్టాండ్ వరకు సార్ రోడ్డు మధ్య డివైడర్ లేదు సార్. ఎదురు బదులు వచ్చే వాహనాల వల్ల చాలా ప్రమాదకరంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఈ డిస్కషన్లో ఉన్నాయి డివైడర్, అది తర్వాత రోడ్ మార్కింగ్స్, అది తర్వాత సైనేజ్. ఈ మొత్తం స్టేట్ లెవెల్లో కూడా అది జరుగుతుంది. మా ఇందులో కూడా ఆల్మోస్ట్ 40 lakh కోసం మేము ఇదే కోసం సైనేజ్, అది తర్వాత రోడ్ మార్కింగ్స్, డివైడర్ కోసం అరౌండ్ 40 lakh వరకు ఆల్రెడీ ఎస్టిమేట్ ప్రిపేర్ చేయడం జరిగింది. అది మేము శాంక్షన్ ఇచ్చేసి అది వేస్తాం. ఇప్పుడు చిన్న మున్సిపాలిటీ ఎన్నికలలోనే ప్రతి రోడ్డుకి డివైడర్ ఉంది, కానీ ఆదోని చరిత్ర గల ఆదోనికి డివైడర్ లేకపోవడం అదే కలెక్టర్ గారు కూడా అదే అంటారు. మీరు ఫీలింగ్ రావాలండి. కొత్త బస్ స్టాండ్ దిగిన మనిషి ఆ గలీజు, ఆ గుంటలు అవి చూసి అబ్బాయి ఏం ఆదోని ఇలా ఉంది అనే పరిస్థితి ఉంది. ఆడు కూడా చాలా అధ్వానం. కలెక్టర్ గారు కూడా అదే అంటారు, మేము ఎమ్మిగ్నూరు ఇంటర్ అయితే కొంచెం బాగా ఫీలింగ్ వస్తుంది. రోడ్ కొంచెం అంత ఎన్క్రోచ్మెంట్ లేవు, అన్ని సైనేజ్ ఉన్నాయి, కొంచెం పెయింటింగ్ అయి ఉన్నాయి.
ఈ టౌన్లో ఎంటర్ చేస్తే కొంచెం మీన్స్ అంత క్లీన్గా లేవు, అంత నీట్గా లేవు చెప్పేసి కొంచెం బాధ కనిపిస్తుంది. అదే కలెక్టర్ గారు కూడా మైండ్లో ఇదే ఉన్నాయి, మేము అదే ప్రకారం మేము ముందుకు వెళ్తాం. చేయండి సార్, స్పెషల్ ఆఫీసర్గా అర్థం చేస్తే కూడా మేము జ్ఞానం పెట్టుకుంటాం ఆదరణ వాసులుగా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మేము ఇది బిల్ పేమెంట్ చేస్తాం సార్. ఈరోజు మీరు వచ్చినారా సార్? ఏమైనా రివ్యూ చేసిన సూచనలు ఇస్తారా సార్ అందరికీ? రివ్యూ చేస్తాను, అది తర్వాత నేను వెళ్ళిన తర్వాత ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే సార్. సార్ ఆదిలో టౌన్ దగ్గర ఏరియాలో 2 గుజరీలు ఉన్నాయి సార్. గుజరీ డంప్ యార్డ్స్. గుజరీ సార్, డంప్ యార్డ్స్ ఉన్నాయి సార్. ఆదిలో 2 ఉన్నాయి సార్. గత 20-25 ఏళ్ళ నుండి ఇక్కడ వస్తున్నాయి సార్. దాన్ని కంప్లైంట్ పెడితే మున్సిపాలిటీ అతను స్టే తెచ్చి ఏదో అది నడుపుతున్నారు సార్. ఇది రిమూవ్ చేస్తే బాగుంటుంది. ఎక్కడ ఉన్నాయి? టిడ్కో బిల్డింగ్ దగ్గర చుట్టుకో కాదు సార్, గుజరీలు అంటే ఐరన్ స్క్రాప్స్. ప్రైవేట్ వాళ్ళు ఎక్కడ ఉన్నాయి? సార్ రోడ్డు టౌన్ లో ఉంటుంది సార్. హోటల్ ఏరియా ఒకసారి రాసేసి ఇవ్వండి. చూస్తారు బ్యాక్ సైడ్ సార్. ఒకటి శ్మశాన పోయే రోడ్ జనాలు చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు మనం వచ్చే వర్షాకాలం ఉన్నాయి, దోమలు జంతువుల నుంచి వ్యాధులు వస్తున్నాయి సార్. తొందరగా కంప్లైంట్ పెట్టాం సార్. వాళ్ళు స్టే ఆర్డర్ తీసుకొని మళ్ళీ నడుపుతున్నాం. ఓకే, ఒకసారి చూడండి. కమిషనర్ సార్ ఏం పట్టించుకోలేదు సార్. అయిపోయి నడుస్తుంది. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ కొన్ని డెవలప్మెంట్ వర్క్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. 5th వార్డ్, 6th వార్డ్, LIG, MIG ఏరియాలో సిసి రోడ్స్ అండ్ మెయిన్ సిసి డ్రైన్స్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. గణేష్ సర్కిల్లో 2 feet 2.5 feet సిసి రోడ్, అక్కడ 2.5 feet డ్రైన్ ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. వర్క్ జరుగుతుంది, అక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అది తర్వాత కొన్ని మెయిన్ రోడ్లు కొంచెం ఎన్క్రోచ్మెంట్ ఉన్నాయి, అది రిమూవ్ చేసేసి సిటీ ఫేస్ లిఫ్టింగ్ కోసం, అది తర్వాత రోడ్ వైడనింగ్ కోసం అది ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అది తర్వాత ఇక్కడ మా మున్సిపాలిటీ ఆఫీస్ ఆపోజిట్ సైడ్లో గుడ్ విల్ ఆప్షన్తో మేము షాపింగ్ కాంప్లెక్స్ కడతాము, అది ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. కొన్ని డే నుంచి అది పని ఆగిపోయింది, కానీ ఇప్పుడు మళ్ళీ కాంట్రాక్ట్ రీస్టార్ట్ చేశారు. 2.5 months 3 months లోపలే ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వేయడానికి ఇది కాంట్రాక్టర్ ప్రామిస్ చేశారు. అదే ప్రకారం మేము ఫాలోఅప్ చేస్తాను. ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫ్లోర్ కోసం మేము గుడ్ విల్ ఆప్షన్ కోసం వెళ్తాము. థ్యాంక్ యూ.